హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ న్యూ మూవీ విక్రమ్ ఆన్ డ్యూటీ ఇప్పుడైతే హాట్స్టార్లో అలాగే స్టార్మాలో మనకైతే మార్చ్ 6th నుంచి మనకైతే స్ట్రీమింగ్లోకి అయితే వచ్చేస్తుందండి. ఇక దీనికోసం ఈగర్లీ వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక హ్యాపీ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు ఇది వస్తుందా, ఈ యొక్క మూవీ రిలీజ్ అవుతుందా, దీన్ని చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇక అంత మంచి కంటెంట్ అయితే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రోమో చూసినప్పుడే అసలు ఏదో ఒక మంచి క్యారెక్టర్లో నిఖిల్ ఉంటాడన్న విషయం అర్థమైంది. అది కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే, అది కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే, అది కూడా ఒక క్రైమ్ అయితే అబ్బా నిజంగా కదా సూపర్గా ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో నార్మల్ ఫన్వి ఎంత ఇష్టపడుతున్నారో జనాలు, అలాగే క్రైమ్వి కూడా అంతే ఇష్టపడుతున్నారనమాట. ఇక క్రైమ్ ఎవరు చేసుంటారు, ఎలా చేసుంటారు, వీటిని మన పోలీసులు ఎలా కనిపెట్టేస్తారు, ఇవన్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి కదా. ఇక నిఖిల్ కూడా అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడంటే నిజంగా సూపర్గా ఉంటుంది కదా. ఈ కథలో కూడా నిఖిల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రోమోలో, సెకండ్ ప్రోమోలో చూసారు కదా, ఒక కేసుని ఎలాగా అసలు జస్ట్ అలా ఫొటోస్ చూసి ఆ యొక్క కేసులో ఎవరు దాన్ని చేశారా అనేది అట్లాగా ఇన్వెస్టిగేషన్ చేయకుండానే కనిపెట్టేశాడు. అంత స్మార్ట్ పోలీస్ లాగున్నాడు మన నిఖిల్ అయితే. ఇలాంటి కేసెస్ చాలానే చేసేసాడు. బట్ తన జీవితంలో కూడా ఏదో ఒక సంఘటన అయితే జరిగింది, దాన్ని తను కనిపెట్టుకోలేకపోతున్నాడు. అదే ఈ వెబ్ సిరీస్. అది ఏంటో, ఎలా ఉంటుందో, ఇది ఫన్ ఒక సైడ్ ఉంటుంది, అలాగే సస్పెన్స్ ఒక సైడ్ ఉంటుంది. సో ఇక ఈ ఫన్ని సస్పెన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసి నిఖిల్ ఈ మూవీలో చేశాడనేది ఇక మనము వెయిట్ చేయాల్సిన విషయం. ఇంకా కొన్ని రోజులే కదండి, చక్కగా వెయిట్ చేయండి, హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. అలాగే ఇది మాత్రం నిఖిల్కి ఒక బ్లాక్ బాస్టర్ మూవీగా తనకు ఒక మంచి సక్సెస్ అయితే ఇస్తుందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ కథ విన్నప్పుడు నిజంగా సూపర్గా అనిపిస్తుంది. ఇక ప్రోమోనే ఇంత బాగుంటే, ఇంత చక్కగా ఉంటే, ఇక అసలు మొత్తం స్టోరీ తెలిసి ఆ యొక్క సినిమా ఎంత సస్పెన్స్గా ఉంటుందో నిజంగానే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక ప్రోమో పరంగా చూసుకుంటే ఒక ఆవిడ వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది. ఇదిగో ఇదే నా కొడుకుని చంపేసింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక పోలీసులంతా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే నిఖిల్ అయితే ఆటోలో నుంచి దిగుతాడు. ఏంటి సార్ మీరు ఇన్వెస్టిగేషన్ పెట్టుకొని ఇక్కడ మీరు ఆటోలో ఇంత చిన్నగా దిగుతున్నారని మన పోలీస్ అయితే అంటూ ఉంటారు. ఇక లోపలికి వచ్చిన మన పోలీస్ ఆఫీసర్ పోలీస్ డ్రెస్ అయితే వేసుకోడు, సివిల్ డ్రెస్లోనే ఉంటాడు. హీరో మాత్రం అస్సలు సూపర్గా ఉన్నాడు కదా. ఇక వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఏంటి డ్రమ్లోనే పెట్టారు శవాన్ని, ఏం సార్ స్ట్రక్చర్ రాలేదా అంటే ఇక్కడ కూడా మధ్యలో జోకులు అనమాట. ఇక నిఖిల్కి పై ఆఫీసర్ ఎవరో కాదు, మన సమీర్ నిజంగానే చాలా మంచి ఆ పోలీస్ గెటప్స్ అయితే వేస్తూ ఉంటాడు. ఈయన సీనియర్గా కూడా ఉంటాడు కదా సమీర్. సో కానీ చాలా జోవియల్గా కూడా ఉంటాడు. ఇక నిఖిల్ అలాగే సమీర్ వీళ్ళిద్దరు జోక్స్, అలాగే ఆ పోలీస్ ఆఫీసర్ గెటప్స్ నిజంగా సూపర్గా అనిపించాయి. ఇక ఈ కేసుని ఎలాగ ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ ఏడుస్తున్న ఆ సులోచనని ఈ హత్య చేసిందని ఎలా నిరూపించాడో చూశారు కదా. అంత స్మార్ట్ పోలీస్ మన నిఖిల్ అయితే. ఇక చూడాలి ఈ ఒక కేసునైనా ఇంకా ఇట్లాంటి ఎన్ని కేసెస్ని వీళ్ళు సాల్వ్ చేశారు, ఎలా సాల్వ్ చేశారు, అలాగే నిఖిల్ కథ అసలు ఏంటి, తన కేసుని తను ఎందుకు ఇన్వెస్టిగేట్ చేసుకోలేకపోయాడు, ఏం చేశాడు, ఇవన్నీ చూడాలంటే తప్పకుండా ఈ యొక్క విక్రమ్ ఆన్ డ్యూటీ అనేది మాత్రం తప్పకుండా ఫాలో అయిపోవాల్సిందే. ఇది వచ్చేసి సో మార్చ్ 6th స్ట్రీమింగ్లోకి వస్తుంది జియో హాట్స్టార్లో. చూసి తప్పక ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.